ఈరోజు టాపిక్ వచ్చేసి ఇద్దరు మగ పిల్లలున్న తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చిన్నప్పటి నుంచి ఏ విధంగా పెంచాలి. ఎందుకు అనంటే ఇప్పుడు ఈ రోజుల్లో పిల్లల మధ్య బంధాలు అనేవి లేవు. పెద్దవాళ్ళు అయిన తర్వాత ఆస్తుల విషయంలో కావచ్చు, తల్లిదండ్రులను చూసే విషయంలో కావచ్చు, ఒకరంటే ఒకరు అక్క చెల్లెళ్ళు కానీ అన్నదమ్ముల మధ్య కావచ్చు, ఇలా ఏవో ఒకటి మాట మాట పట్టింపులు వచ్చి గొడవలు వచ్చి విడిపోతూ ఉన్నారు. ఒకే తల్లికి పుట్టిన పిల్లలు అయ్యి ఉండి కూడా ఒకే రక్త సంబంధం అన్న ఆలోచన కూడా లేకుండా ఈ రోజున బంధాలు అనేవి లేకుండా ఆ సొంత అన్నదమ్ములు కూడా ప్రేమలు లేకుండా అయిపోయాయి. మనం చిన్నప్పటి నుండి పిల్లలకి మంచి అలవాట్లనే నేర్పించాలి. మరి అలా ఉండాలంటే మరి కొంచెం తల్లిదండ్రుల్లో కూడా లోపం ఉంటుంది. అంటూ ఉంటారు కదా, పిల్లలు ఏదన్నా తప్పు చేశారు అని అంటే ఏమి అమ్మ మీ నాన్న నిన్ను ఇలాగే పెంచారా అని చెప్పేసి గమ్మున అనేస్తూ ఉంటారు. అంటే ఈ విషయం ఏంటి, అక్కడ తల్లిదండ్రుల లోపమనే. చిన్నప్పుడు పిల్లలు మనం ఏది నేర్పిస్తే అదే నేర్చుకుంటారు. మరి అలా నేర్చుకున్నప్పుడు పిల్లలు ఏం కాదులే చిన్నపిల్లలే వాళ్ళకేం తెలుసు అని మనం కనుక అజాగ్రత్తగా ఉన్నాము అని అంటే అదే మెంటాలిటీ పిల్లల్లో అలవాటై పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా అదే ఆలోచనతో ఉంటూ ఉంటారు. అందుకే అందరి మధ్యన కూడా గొడవలు వస్తూ ఉన్నాయి. ఈరోజు సొంత వాళ్ళే కూడా విడిపోతూ ఉన్నారు, సొంత అన్నదమ్ములు కూడా కొట్టుకుంటూ ఉన్నారు. కాబట్టి పిల్లలకి చిన్నప్పటి నుంచే మనం మాట్లాడే విధానం కానీ వాళ్ళని పెంచే విధానంలో కానీ కొన్ని ఆలోచించుకుని మరీ చెయ్యాలి. పూర్వకాలంలో అంటే ఇంత టెక్నాలజీ లేదు, ఆ ఉమ్మడి కుటుంబాలు ఉండడం వల్ల అందరూ కలిసిమెలిసి పెరిగేవారు. అక్కడ విభేదాలు అనేవి ఉండేవి కాదు. కానీ ఇప్పుడు కాలం మారింది. ఎవరి సంసారాలు వాళ్ళవి, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళవి, ఎక్కువ మనుషులతోటి బంధువులతోటి కలిసి ఉండే పరిస్థితి లేదు. కాబట్టి ఎవరి పిల్లల్ని వాళ్ళే పెంచుకోవాలి తప్ప ఇంకా రెండో మార్గం లేదు. కాబట్టి ఇదంతా చేయాలంటే తల్లిదండ్రుల్లోనే ఉంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే ఉంటారు. కాబట్టి వాళ్ళు నేర్పించుకునే విధానంలో కూడా మార్పులు అనేవి రావాలి. ఏం కాదు అని అశ్రద్ధ చేశామనంటే రేపొద్దున వాళ్ళు కొట్టుకుంటూ ఉంటే తల్లిదండ్రులు చూస్తూ బాధపడుతూ ఉండాల్సిన పరిస్థితి. ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారనుకోండి, చిన్నప్పటి నుండి విషయం చెప్తున్నా. ఇప్పుడు ఒక తల్లికి పుట్టిన బిడ్డలైనా ఒకడు బాగా చదువుతాడు, మార్కులు బాగా వస్తాయి. ఇంకా రెండోవాడు ఏమీ రావు, పాపం కొంచెం అమాయకత్వంగా ఉంటాడు, కొంచెం ఆలోచన తక్కువ ఉండొచ్చు. దానికి మనం ఏం చేయాలి, అలాంటప్పుడు మీరు ఏం చేయాలంటే బాగా చదివిన వాడిని పొగుడుకోవడం కాదు. ఎప్పుడు చాలామంది చేసే తల్లిదండ్రులు తప్పు ఇదే. ఒకడు డల్గా ఉన్నాడు, చదవట్లేదు సరిగ్గానంటే వాడి ముందరే పెద్దవాడిని పొగుడుతూ ఉంటారు. వాడు చూడు ఎంత బాగా చదివాడో, వాడికి చూడు ఎన్ని మార్కులు వచ్చాయో, వాడిని అందరూ మెచ్చుకుంటున్నారని వాడి ముందర వీడిని తిడుతూ ఉంటారు. అలాగే ఇంటికి ఎవరైనా వచ్చినా కూడా ఎవరైనా పిల్లలు మాట్లాడుకున్నా వాడు బాగా చదువుతాడు, వీడు ఏమీ బాగా చదవడని వాళ్ళ ముందర చెప్పడం, మన బంధువుల ముందర చెప్పడం, వీడు ఎక్కువ అల్లరి చేస్తాడు, వాడు కుదురుగా ఉంటాడు, వాడు మంచివాడని ఇలా కూడా చెప్తూ ఉంటాం. వాడు చక్కగా ఉంటాడు కుదురువాడు, వీడు ఎక్కువ అల్లరి చేస్తాడు, వీడిని పట్టుకోలేము అని చెప్పేసి వీడిని తిట్టడం. ఇలా ఒకరికంటే ఒకరికి విభేదాలు వచ్చేలాగా అందరి ముందు, స్నేహితుల ముందు, బంధువుల ముందు, మన పక్కింటి వాళ్ళ ముందర ఇలా చులకనగా మాట్లాడుతూ ఉంటాం. పిల్లలకి అదే మైండ్ సెట్లో పడిపోతూ ఉంటుంది. అలాగే పెద్దవాడు బాగా చదువుతున్నాడు, వాడికి మార్కులు వచ్చాయని వాడు అడిగిన బట్టలు కొనివ్వడం, లేదంటే వాడికి ఏదైనా సైకిళ్ళు కొనివ్వడం, లేదంటే వాడికి ఏదైనా గిఫ్ట్లు కొనివ్వడం, రెండో వాడికి ఇవ్వకపోవడం, ఇలా చాలామంది ఇళ్లలో చేస్తుంటారు. ఒరే నీకు ఇన్ని మార్కులు వస్తే నీకు ఇది కొనిపెడతాను రా, నీకు ఇన్ని మార్కులు వస్తే నీకు ఇది కొనిపెడతానని ఎగ్జామ్స్కి ముందర అంటూ ఉంటారు. సరే ఎగ్జామ్స్ రాసి మార్కులు వచ్చిన తర్వాత ఏం చేస్తారు, ఒరే నువ్వు పాస్ అయ్యి కదా, నీకు అన్నాను కదా అని పెద్దవాడికి కొనిస్తారు. కానీ ఈ చిన్నవాడికి కొనివ్వరు. అప్పుడు వీడి మొహం ఎలా అయిపోతుందంటే అన్నీ పెద్దవాడికే ఇస్తున్నారు, నాకేమీ ఇవ్వట్లేదని, నేనంటే ఇష్టం లేదు అని ఒక ఆలోచన వాళ్ళ మైండ్లోకి వచ్చేస్తుంది. తల్లిదండ్రులకి నేనంటే ఇష్టం లేదు, వాడంటేనే ఇష్టం అన్న ఒక భావన వచ్చేస్తుంది. మీరు ఎప్పుడైతే బాగా చదివితే మార్కులు వస్తే ఇస్తాను అని ఎలా అయితే మాట ఇచ్చారో అప్పుడు ఇద్దరికీ తీసుకొచ్చి ఇవ్వండి. బాగా చదివిన వాడికి ఇచ్చి బాగా చదవలేని వాడికి ఇస్తే అక్కడ మనమే వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెట్టిన వాళ్ళు అవుతాం. చిన్నవాళ్ళైన వీళ్ళ మనసు కూడా బాధపడుతుంది. తెలివితేటలు అనేవి ఒకరికి బాగుండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు. కానీ మనం వీళ్ళిద్దరిలోనే మనం బాగా చదివిన వాడికి వాడు అడిగిన వస్తువు కొనిచ్చి బాగా చదవలేని వాడికి ఏమీ కొనివ్వకుండా అలా పెట్టాము అని అంటే వాళ్ళిద్దరి మధ్య గొడవలు తెచ్చేది మనమే అవుతాం. మనస్పర్ధలు అనేవి చిన్నప్పటి నుండే మొదలైపోతూ ఉంటాయి. అలాగే ఫుడ్ విషయంలో, తిండి విషయంలో ఇష్టమైనవి ఏదన్నా నాన్నలు తీసుకొస్తూ ఉంటారు. పెద్ద పిల్లడో లేదా చిన్నపిల్లడో బాగా మారం చేసి ఏడ్చి అడిగాడు అనుకోండి, వస్తే వాడి గోల భరించలేకపోతున్నాం, ముందు వాడికి ఇచ్చేసి వాడిని ఊరుకోబెట్టు, వాడి మాట వినడు అని చెప్పేసి ముందు పెద్దాడికని తీసి ఇచ్చేస్తూ ఉంటారు. చిన్నవాడికి లాస్ట్లో ఏదో పెడతా ఉంటారు కొంచెం తీసి, లేదంటే పొట్లల్లో కట్టింది
అయిపోయింది, మొత్తం నాకు పొట్లమే కావాలి, కవరే కావాలని అడిగి ఏడ్చే పిల్లలు కూడా ఉన్నారు. వాడికి కవర్ ఇచ్చేవే అని అంటుంటారు. అది మాత్రం చాలా తప్పు. ఏడుస్తున్నాడు కదా అని మీరు ఇవ్వడం మొదలు పెట్టారని అంటే రేపు పెద్ద ఎదిగిన తర్వాత కూడా ప్రతి విషయంలోనూ వాళ్ళ డిమాండ్ అలాగే ఉంటుంది. చిన్నవాళ్ళ అమాయకత్వంగా నేనంటే ఇష్టం లేదని బాధపడే పరిస్థితి వస్తుంది. ఇద్దరు పిల్లలు ఉన్న వాళ్ళు ఇంట్లో ఎవరైనా సరే, చిన్నవనుండి పెద్దవనుండి ఎవరైనా సరే, ఒకరిని ఒకలాగా అస్సలు చూడకూడదు తల్లిదండ్రులు ఎప్పుడు కూడా. వాడు తెలివితేటల్లో తక్కువ ఉన్నా సరే, చదువు సరిగ్గా చదవకపోయినా సరే, పెద్దవాడు చదువుతున్నా సరే, కానీ ఇద్దరిని సమానంగానే చూడాలి. మనం చెప్తూ ఉంటాం పెద్ద ఎదిగిన తర్వాత ఆస్తుల కోసం కొట్టుకుంటే అప్పుడు అనేస్తాం నాకు ఇద్దరు పిల్లలు సమానమే, నాకు ఇద్దరు రెండు కళ్ళు లాంటి వాళ్ళని ఇలా మాట్లాడుతూ ఉంటాం. కానీ అది మీరు మాటల్లో చెప్పడం కాదు, చిన్నప్పటి నుంచే వాళ్ళని పెంచేటప్పుడే మీరు సమానంగా చూడాలి. అక్కడ విభేదాలు వచ్చాయంటే అవి అలా పెరిగి 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 భార్యలు వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం, తర్వాత పెళ్ళిళ్ళే వాళ్ళ పిల్లలు పుట్టిన తర్వాత కూడా విభేదాలు అనేవి వచ్చేస్తాయి. అంటూ ఉంటారు ఇప్పటికీ పెద్దవాళ్ళు అంటారు, చిన్నప్పటి నుంచి మా నాన్న అన్నీ వాడికే కొనిచ్చేవాళ్ళు, అయితే మా అమ్మ వాడినే ప్రేమగా చూసుకునేది, నాకు ఏమి ఇచ్చేవాళ్ళు కాదు, నన్ను పట్టించుకునేవాళ్ళు కాదు, నన్ను సరిగ్గా పెంచలేదని అనేవాళ్ళని కూడా ఈ రోజుల్లో చాలామందిని చూస్తున్నాం. మరి అలాంటి మాట వాళ్ళ నోటంట వచ్చింది, పెద్ద ఎదిగిన తర్వాత కూడా అలా అన్నారు అని అంటే మరి వాళ్ళల్లో ఎంతో కొంత బాధ ఉండబట్టే కదా, ఆ లోటు అనేది వాళ్ళలో ఉండబట్టే కదా. కాబట్టి ఇక్కడ లోపం అంతా తల్లిదండ్రుల్లోనే. ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇద్దరిని సమానంగానే కొనివ్వాలి. ఏదైనా ఒకటి కొన్నారు అని అంటే ఇద్దరికీ సమానంగా. ఇద్దరు బట్టల విషయంలో కూడా అంతే, ఒకడికి మంచి వాడు అడిగింది కొని, ఒకడికి వీడు అడగలేంది మేము ఇచ్చిందే తీసుకొని అని ఇలాంటివి కూడా చూపించకూడదు. ఎవరికి నచ్చింది వాళ్ళకి ఇష్టమైంది వాళ్ళకి కొనిచ్చే విధంగా ఉండాలి. అదే కనుక మనం కనుక అలా పెంచినట్టయితే రేపొద్దున ప్రేమలు అనేవి ఉంటాయి. ఒకవేళ చిన్నవాడికి ఏమైనా మార్కులు తక్కువ వచ్చి ఇంకో పెద్దవాడికి చెప్పాలి, నాన్న వాడికి కొంచెం ఆలోచన తక్కువ అయి ఉండొచ్చు, ఇద్దరికి సమానంగా ఉండాలని ఏమీ ఉండదు కదా తెలివితేటల విషయంలో. ఈసారి నువ్వు బాగా చదివితే వాడికి ఇంకో దాంట్లో ఇంకో బాగా చదువుతాడు, ఇంకో దాంట్లో టాలెంట్ ఉంటుంది, కాబట్టి ఇద్దరు ఒకరినొకరు తక్కువ చేసుకోకూడదు, ఇద్దరు సమానమే అని పిల్లలకు అర్థమయ్యే విధంగా చెప్పాలి. అలా కనుక చెప్పకుండా మీరు బాగా చదివిన వాడిని ఒకలాగా, బాగా చదవలేని వాడిని ఒకలాగా, వాడి ముందు వీడిని తిట్టడం, వీడి ముందు వాడిని మెచ్చుకోవడం, ఇలాంటివి అస్సలు చేయకూడదు పిల్లల విషయంలో. అలా కనుక చేశారంటే తల్లిదండ్రుల మీద కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి ద్వేషం అనేది మొదలవుతుంది. రేపు పెద్దయి భార్యలు వచ్చిన తర్వాత కూడా వీళ్ళే చెప్పేస్తారు భార్యలకి, మా చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న నన్ను సరిగ్గా చూసుకోలేదు, పెద్దాడంటేనే ఇష్టం, అన్నీ పెద్దాడికి ఇచ్చేవారు, అన్నీ వాడంటేనే వాడికి నచ్చుతుంది అని ముందే భార్యలకు వీళ్ళు చెప్పేస్తారు. ఆ ఎమోషనల్ ఆపుకోలేక వాళ్ళ బాధలన్నీ భార్యలకు చెప్తారు. ఇంకప్పుడు భార్యల్లో మొదలు స్టార్ట్ అవుతుంది, మా ఆయన చిన్నప్పటి నుంచి బాగా చూడలేదంట, ఎప్పుడు మా అత్త మా మామ పట్టించుకోలేదంట, వాడంటేనే ఇష్టమంట, వాడికే అన్నీ బాగా చూసి వాడినే బాగా చదివిచ్చారంట, అందుకే మా ఆయన ఏమీ చదవలేకపోయాడని వీళ్ళకి ఈ తలాతోక తెలియకుండా ఈ వచ్చిన కొత్త వత్తాదులన్నీ ఇంకా ఈ మొగుడు చెప్పిన మాటలు పుచ్చుకుని మాట్లాడుతూ ఉంటారు. అక్కడ గొడవలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. ఇంకా ద్వేషం అనేది అత్తమామ మీద కూడా ఈ కొత్తగా వచ్చిన కోడళ్ళకు కూడా మొదలవుతూ ఉంటుంది. చిన్నప్పటి నుండి చూడలేదని వీళ్ళు ఏదో చూసినట్టు వీళ్ళల్లో కూడా ద్వేషం అనేది మొదలైపోతుంది. అలాగ పెరిగి పెరిగి పెద్దయ్యి చివరికి తల్లిదండ్రులు వయసు అయిపోయిన తర్వాత తల్లిదండ్రులను చూసే విషయంలో కూడా గొడవ వస్తుంది. చిన్నప్పుడు మా ఆయన్ని బాగా చదివించారా, ఏమన్నా మా ఆయన్ని చూసారా, మా ఆయన్ని ఏమన్నా పట్టించుకున్నారా, అంతా ఆయన్నే కదా చదివించారు, ఆయనకే బోల్ డబ్బు ఖర్చు పెట్టారు కదా, ఆయన చూస్తాడు అక్కడికే వెళ్ళండి, ఆయనకే ఇచ్చుకున్నారు కదా మీరు అన్నీను, ఆయన పరిస్థితి బాగుంది ఆయనే చూస్తాడు, మీరు వెళ్ళండి, మేమెందుకు చూస్తాం అని అలా అని ఈ కోడళ్ళే చెప్తారు. ఎందుకంటే భర్తల మైండ్లో కూడా అదే చిన్నప్పటి నుంచి నిలిచిపోయింది కాబట్టి వాళ్ళు పేరుకి మన కొడుకులే అయినా కూడా చివరికి వచ్చేసరికి వాళ్ళు అదే మాట మాట్లాడతారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఉండాలంటే చిన్నప్పటి నుండి తల్లిదండ్రుల పెంపకం కరెక్ట్గా ఉండాలి. పిల్లలు తప్పు చేశారంటే ముందు తల్లిదండ్రులనే తిడతారు, మీ అమ్మ మీ బాబు సరిగ్గా పెంచలేదని. మరి అక్కడ లోపం ఎవరిది? చిన్నప్పటి నుంచి మనకు ప్రేమలు అనేవి పిల్లలకు చూపిస్తేనే రేపు పెద్ద ఎదిగిన తర్వాత కూడా అదే విధంగా ఉంటారు. కొంతమంది ఇళ్లలో చూడండి ప్రాణాలు ఇచ్చేసుకుంటారు అన్నదమ్ములు అంటే, అబ్బు మా అన్నయ్య అంటే తమ్ముడు ఉండలేడు, తమ్ముడు అంటే అన్నయ్య ఉండలేడు, అసలు ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయి ఆదుకునే పరిస్థితి ఉంటుంది. మరి వాళ్ళు అంత ప్రేమగా ఉన్నారని అంటే చిన్నప్పటి నుంచి చాలా కలిసిమెలిసి ఉన్నారనే కదా దాని అర్థం. కాబట్టి వాళ్ళలాగా మన పిల్లలు ఉండాలంటే చిన్నప్పటి నుంచి మనం కూడా వాళ్ళిద్దరి మధ్య ప్రేమలు ఉండేలాగా చెయ్యాలి, కానీ ద్వేషాలు వచ్చేలాగా పెంచకూడదు. అలాగే ఆస్తుల విషయం వచ్చేసరికి కూడా చివరిలోనూ అక్కడ కూడా ఇదే గొడవలు వస్తాయి. రేపొద్దున అంతా వాడినే చూసుకున్నారు, అంతా వాడికి ఇచ్చారు, నాకేమీ ఇవ్వలేదు, ఇవే వస్తాయి. ఇలాగ చిన్నప్పటి నుంచి పెరిగి 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 పెద్దవి అయిపోతూ ఉంటాయి. చాలామంది ఇళ్లలో చూడండి ఇప్పటికీ కూడా టీనేజ్ పిల్లలు ఇద్దరు అన్నదమ్ములు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కొట్టుకుంటారు, అస్సలు పడదు వాళ్ళకి. స్నేహితులతో చక్కగా కలిసిమెలిసి ఉంటారు, కానీ ఉన్నది ఇంట్లో ఇద్దరు ఒక వయసు పిల్లలైనా కూడా అస్సలు కలిసి ఉండరు. ఒకరంటే ఒకరికి పడదు, ఎప్పుడు కొట్టుకుంటూ ఉంటారు, ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఉన్నా వాళ్ళ కళ్ళ ముందే వీళ్ళు కొట్టుకుంటూ ఉంటారు. చాలామంది ఇళ్లలో చూస్తూ ఉంటాం. అంటే
అంటే మీరు టీనేజ్ వయసు వచ్చేదాకా ఎదురు చూడకూడదు, వాళ్ళు కలిసి ఉండాలి. మీరు చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఉగ్గుపాలు పోసినప్పటి నుంచే మీరు వాళ్ళకి ప్రేమలు అనేవి ఏంటి, అసలు అన్నయ్య తమ్ముడు అంటే ఏంటని ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేలాగా మీరు నేర్పించుకోవాలి. ఒకళ్ళంటే ఒకరికి ప్రేమలు ఉండాలి ముందు. బయట వాళ్ళు అంటే అదే వయసు పిల్లల్ని బయట వాళ్ళు అంటే ఇష్టపడతారు, కానీ సొంత అన్నదమ్ములంటే వాళ్ళిద్దరి మధ్య ఇష్టాలు ఉండవు. కాబట్టి తల్లిదండ్రులు ఏ విషయంలో అయినా, పిల్లలకి బట్టలు కొనే విషయంలో, వస్తువులు కొనే విషయంలో, చదువు విషయంలో ఏదైనా సరే ఇద్దరిని వేరుగా చూడకూడదు, ఇద్దరిని సమానంగా చూడాలి. ఒకడు తెలివితేటలు తక్కువ ఉన్నా, ఒకడు తెలివితేటలు ఎక్కువ ఉన్నా ఇద్దరికి చెప్పాలి, నాన్న నీకు ఇందులో ఇది ఉంది, నీకు ఇందులో ఈ టాలెంట్ ఉంది, ఎవరూ తక్కువ కాదు, కాబట్టి ఇద్దరు మనసులో ఏది పెట్టుకోవద్దు అని చెప్పాలి. అలాగే మార్కులు వచ్చినవాడు స్టైల్ కొట్టి గొప్పలు పోతూ ఉంటాడు, వాడికి కూడా చెప్పాలి, నాన్న నువ్వు మార్కులు వచ్చావని స్టైల్ కొట్టకు, అక్కడ తమ్ముడు నీ తమ్ముడే కదా, నువ్వు అలాగే ఇది చేయకూడదు, అందరి ముందు అలా మాట్లాడకూడదు, మన తమ్ముడే, లేకపోతే నేను రేపొద్దున బయట వాళ్ళందరూ ఏదో ఒకటి అంటారు అని. ఆ ప్రేమ ఎలా అయితే నా తమ్ముడు, మన తమ్ముడు, మన ఇల్లు, మన అమ్మ నాన్న, మన ఫ్యామిలీ అన్నట్టు ఉండాలి. అలా ఉంటే కనుక రేపొద్దున పెద్ద ఎదిగిన తర్వాత కూడా పిల్లల్లో ప్రేమలు అనేవి ఉంటాయి. ఎప్పుడైనా సరే ఇద్దరు అన్నదమ్ములు ఇంట్లో ఉన్న పిల్లలు కొట్టుకుంటున్నారని అంటే వాళ్ళకి అర్థమయ్యే విధంగా చిన్నప్పటి నుండి, చిన్నపిల్లలు ఉన్నారు ఇప్పుడు ఏం తెలియదులే వాళ్ళకి ఏం చెప్తాం చిన్నపిల్లలు అని ఎవ్వరూ అలా వదిలేయద్దు అశ్రద్ధగా. మీరు చిన్నప్పటి నుంచే నేర్పించాలి. అలా నేర్పిస్తేనే రేపు పెద్ద ఎదిగిన తర్వాత వాళ్ళ మధ్య ప్రేమలు బంధాలు ఉంటాయి. రేపు మిమ్మల్ని కూడా చూసే విధంగా ఉంటారు. లేదంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులని పట్టించుకోరు, అసలు వాళ్ళు కూడా కలిసి ఉండరు. భార్యల చేత కూడా చివరికి మాటలు పడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇద్దరు పిల్లలు, మగపిల్లలు ఉన్న వాళ్ళని పెంచే విధానంలో కొంచెం అయితే చూసుకుని జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి ఇద్దరిని సమానంగా చూసే విధంగా చేసుకోండి తల్లిదండ్రులు ఎవరైనా సరే. ఈరోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.